ఏలూరులో హోటల్స్ లాడ్జ్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఏలూరు గంగానమ్మ జాతర ముగింపు ఘట్టానికి చేరుకోవడంతో ప్రతి ఇంట వేడుకను తలపించేలా జాతర ముగింపు విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలోని హోటల్స్లలో రూమ్లన్నీ కూడా అతిథుల కోసం ముందస్తు బుకింగ్లతో హౌస్ఫుల్ అయ్యాయి. టెంట్ హౌస్లు ఖాళీ అయిపోయాయి. నాటుకోళ్లు, చికెన్, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. వంట సామాన్లు కూడా దొరక్క పక్కూళ్ల నుండి నగరవాసులు తెప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏలూరు జాతర ముగింపు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. హౌస్ఫుల్ అయినటువంటి గోదావరి జిల్లాలో లాడ్జీల్లో అన్నీ కూడా ఇప్పుడు ఏలూరులో ఒకేసారి కూడా పరిసర ప్రాంతాల్లో హోటళ్ళు, లాడ్జీలు అన్నీ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏలూరులో గంగానమ్మ జాతర జరుగుతున్న తరుణంలో జాతర ముగింపు దశకు వచ్చింది. ఈ ఆదివారం, సోమవారం దాదాపు 5 జాతరలు ముగియబోతున్నాయి. ఏలూరు దక్షిణపు వీధి, తూర్పు వీధి, లక్ష్మీవారపేట, ఆదివారపేట వంటి జాతరలు, పవర్పేట జాతరలన్నీ కూడా ముగింపు జరగనున్న నేపథ్యంలో ఆదివారం, సోమవారానికి సంబంధించి లక్షలాది మంది భక్తులందరూ కూడా గంగానమ్మ దర్శనం కోసం వస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం హోటళ్ళన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయి, అలాగే వచ్చే ఆదివారం, సోమవారం కూడా పడమర వీధి జాతర కూడా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆ వారం కూడా ప్రస్తుతం హౌస్ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏలూరు పట్టణం వంటంలో ఉన్నటువంటి శ్రీ హోటల్ వద్ద ఉన్నాం. చెప్పండి, మన హోటల్లో రూమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ జాతర సందర్భం? మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఎప్పటి నుంచి వాళ్ళు బుక్ చేశారు? ఎన్ని హోటల్స్, ఎన్ని రూమ్స్ ఉండొచ్చు మన దాంట్లో? మన దాంట్లో 24 రూమ్స్ ఉంటాయండి. 24 ఫుల్ అయిపోయినాయి. ఎప్పుడు ముందే బుక్ చేశారు? ముందే 1 మంత్ నుంచి బుక్. వచ్చే ఆదివారం కూడా జాతర ఉంది కదా పడమర జీవి, అప్పుడు ఖాళీగా ఉన్నాయా? అవి ఖాళీ ఉన్నాయి. అవి కొన్ని అయినాయి, కొన్ని ఇంకా ఖాళీ ఉన్నాయి. అంతా జాతర ఎఫెక్ట్ అయినా లేకపోతే మీకు జనరల్గా ఇలాగ ఉంటుందా? ఇది జాతర ఎఫెక్ట్ అండి. ఇప్పుడు వచ్చే మన ఏలూరులో ఉన్నటువంటి అన్ని హోటల్స్లో ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇక్కడ మన పరిస్థితి అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పి నాకు నోటీస్కి వచ్చింది. అన్ని ఫుల్ అయిపోయినాయి. అన్ని హోటళ్ళు ఫుల్ అయిపోయాయి, బుక్ అయిపోయాయి. అక్కడ వచ్చేటువంటి వారి కోసం కూడా అనేక ఏర్పాట్లు కూడా జాతర కమిటీ నిర్వాహకులు చేస్తూ పెద్ద ఎత్తున పిలిపివ్వడంతో ప్రముఖులు, భక్తులు లక్షలాదిగా వస్తారనేది కూడా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా ఆ ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి ఏలూరు నగరానికి లక్షలాది మంది రావడం, వాహనాలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కూడా విధిస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రధాన వీధులు గుండా, ప్రధాన రహదారులు గుండా ఎటువంటి వాహనాలు రాకుండా కూడా ప్రస్తుతం వాటికి ఆంక్షలు విధించడం జరిగింది. రేపు ఎల్లుండ 2 రోజుల పాటు జరిగే ఈ జాతర నేపథ్యంలో ఓవైపు హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోతే, మరోవైపు షామియానాలు ఏవైతే ఉంటాయో షామియానాలు కూడా ఏలూరు నగరంలో మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంట్ హౌస్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ షామియానాలు తీసుకువచ్చి ప్రతి ఇంటి ముందు కూడా ఒక్కొక్క టెంట్ వేయించుకోవడం జరుగుతుంది. దాదాపు ఒక్కో ఇంట్లో 50 నుంచి 100 మంది వరకు కూడా బంధుమిత్రులందరికీ విందు ఏర్పాటు చేసుకునేందుకు ఈ షామియానాలు బుక్ అయ్యాయని కూడా ప్రస్తుతం అక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అంతేకాదు ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఒక చికెన్, మటన్ ధరలు చూస్తే సాధారణంగా చికెన్ రేటు 210 రూపాయలు ఉంటే ఇక్కడ ఏలూరులో మాత్రం 320 రూపాయలు కేజీ చికెన్ రేటు ధర పలుకుతుంది. మటన్ ధర 900, 1000 రూపాయలు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఇతర ప్రాంతాల్లో ఉంటే ఏలూరులో అది 1200 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం షామియానా ఉన్నటువంటి టెంట్ హౌస్లో ఒక కుర్చీ అద్దె ధరనే 30 రూపాయలు ఉందంటే ప్రస్తుతం ధరలు ఏమాత్రంగా పెరిగాయో కూడా ఆలోచించుకోవచ్చు. ఇదంతా కూడా జాతర 2 రోజుల పాటు జరిగేటువంటి వేడుక కోసం ఆ రేట్లు కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి జాతరకు సంబంధించి అయితే అంతా సిద్ధమైంది. అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయి ఏలూరు వచ్చేవారందరూ కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్, ఏలూరు నుంచి.